మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ శనివారం. ఏనాటిదో ఈ బంధం కథానిక వినండి. రాఖీ పౌర్ణమి, దీనినే ధన్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఆ రోజంతా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎంతో ఉధృతంగా పరిమళిస్తూ సువాసనలు వెదజల్లుతూ వారి మధ్య ప్రేమతో ప్రకృతి పులకించిపోతూ దేవతలు సైతం కుళ్ళుకునే అద్భుతమైన అనురాగం, ప్రేమ అన్నిటికీ ఒక కన్నుల పండుగ అయిన పండుగే రాఖీ పౌర్ణమి. ప్రతి సంవత్సరంలాగే సీతమ్మ గారు అన్ని పనులు పూర్తి చేసుకుని ఓపిక లేకపోయినా కొండంత ఓపిక తెచ్చుకొని ఆ సాయినాథుని మీద భారం వేసి, ఆ సాయినాథుడు నా వెంట ఉన్నప్పుడు నాకెందుకు బెంగ, అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే ప్రగాఢమైన విశ్వాసంతో గుడికి బయలుదేరారు. ఆ గుడిలో సాయినాథునితో పాటు శివయ్య, ఆంజనేయ స్వామి, సీతారాములు ఇలా అందరూ కొలువైన దివ్య పుణ్యక్షేత్రం. సీతమ్మ నిదానంగా అడుగులేసుకుంటూ పక్కన ఒకరి సహాయంతో మెట్లు ఎక్కి ఎప్పటిలాగే ఆ సాయినాథునికి, శివయ్యకు, ఆంజనేయ స్వామికి, శ్రీరామచంద్రమూర్తికి రాఖీలు కట్టి వాళ్ళకి శబరిలా స్వీట్స్ తినిపించి వారితో కాసేపు ముచ్చటించి పులకించిపోతూ ఈ జన్మకిది చాలు అంటూ తన్మయత్వం చెందుతూ ఎంతో సంతోషంగా ఆ క్షేత్రంలో గడుపుతూ ఉంటుంది. సాయంత్రం అయింది, ఇంటికి వెళ్ళాలి. నిదానంగా మెట్లు దిగి ఒక ఆటోను బుక్ చేసుకుంది. ఆ ఆటోలో ఒకసారి క్షేత్రంలో ఉండే దైవ స్వరూపాలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంది సీతమ్మ. ఆ ఆటో నిదానంగా కదిలింది. ఆ ఆటో వాళ్ళ ఆటో నడుపుతున్నాడు, కానీ ఏదో తెలియని బాధ గుండెల్ని పిండేస్తోంది. అయినా మనసులో దాచుకుని ఆలోచిస్తూ ఆటో నడుపుతూ ఉన్నాడు. ఆటో గతుకుల్లో ఇటు ఊగుతూ అటు ఊగుతూ జనాల మధ్య నుంచి నిదానంగా ముందుకు సాగిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత, అమ్మా మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే వస్తాను అని ఆటోని పక్కకు ఆపాడు ఆటోవాలా. సీతమ్మ, ఏం బాబు, ఏదైనా అర్జెంటు పని ఉందా అని అడిగింది. లేదమ్మా, ఒక్క 2 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి సీతమ్మ చూడకుండా రాఖీ షాపుకు వెళ్ళి ఒక రాఖీని కొనుక్కొని ఆ పక్కనే ఉన్న మిఠాయి దుకాణం నుంచి కొన్ని స్వీట్స్ కొని తీసుకువచ్చి ఆమెకు కనిపించకుండా ఆటోలో తన సీటు పక్కన పెట్టుకున్నాడు. ఆటోని స్టార్ట్ చేశాడు. ఆటో నిదానంగా ముందుకు కదులుతూ వెడుతోంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆటోని ఒక ప్రక్కకు ఆపాడు ఆటోవాలా. సీతమ్మ, మళ్ళీ ఆటో ఎందుకు ఆపావు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగింది. లేదమ్మా. అమ్మా, మీరు ఏమీ అనుకోకపోతే నాకు రాఖీ కడతారా? మీ చేత్తో రాఖీ కట్టించుకోవాలనుంది. మీరు నా అక్కలా కనిపిస్తున్నారు అన్నాడు. ఏ, మీ అక్క ఇక్కడ లేదా అని అడిగింది సీతమ్మ. అప్పటి వరకు బిగబట్టి ఆపుకున్న దుఃఖం ఒక్కసారి బయటకు వచ్చింది ఆటో వాళ్ళకి. అమ్మా, ఇలా అడిగినందుకు ఏమీ అనుకోకండి అని చేతులు జోడిస్తూ, అమ్మా నాకు ఒక అక్క, 2 చెల్లెళ్ళు ఉండేవారు. ఎంతో ముద్దుగా వాళ్ళని చూసుకునేవాడిని. వాళ్ళంటే నాకు ప్రాణం. కొన్నేళ్ల క్రితం ముగ్గురు కలిసి రాఖీ పౌర్ణమి రోజున గుడికి వెళుతున్నప్పుడు వెనక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టి
అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. వాళ్ళను మరచిపోలేకపోతున్నాను. ఒకవేళ అక్క బ్రతికి ఉంటే అచ్చం మీలాగే ఉండేది. అందుకే మిమ్మల్ని చూడగానే ఎందుకో అక్కలా అనిపించారు. అని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఆ కథ వింటూ నోటి మాట రాక సీతమ్మ కూడా ఏడ్చేసింది. నిదానంగా తేరుకుని ఆటో వాళ్ళని ఓదార్చి, ఎందుకు తమ్ముడు ఇంకా బాధపడుతున్నావు? నీ అక్క ఎదురుగానే ఉంటే ఆలస్యం చేయకుండా రాఖీ కట్టు అంది. ఆటో వాళ్ళ ఎంతో ఆనందంగా ఆటోలో పెట్టిన కవరు తీసి అందులో నుండి రాఖీ తీసి కళ్ళు తుడుచుకుంటూ, అమ్మా చేపట్టండి అని రాఖీని కట్టాడు. అరటిపళ్ళు మరియు 1000 రూపాయలు సీతమ్మ చేతిలో పెట్టాడు. పళ్ళు ఇచ్చావు కదా నాయనా, ఇంకా ఈ డబ్బులు ఎందుకు అంది సీతమ్మ. ఆడపడుచులకు పసుపు కుంకుమ, చీరలు, గాజులు, పూలు పెట్టి పంపడం మనం ఆచారం కదమ్మా. అందుకే ఈ 1000 రూపాయలతో చీర కొనుక్కోండి అన్నాడు. చాలా సంతోషం నాయనా, ఇంకా వెళదాం పదా అన్నది సీతమ్మ. ఆటో వాళ్ళ ఆటోను ఎంతో ఆనందంగా హుషారుగా నడుపుతున్నాడు. సీతమ్మ ఆలోచనలో పడింది. తనకు తెలుసు సాయినాథుడు ఇలా చేయించి ఉంటాడని. అప్పుడప్పుడు సాయినాథుడు భక్తుల్ని ఇలా పరీక్షించడం మామూలే కదా అని అనుకుని, అవునా, లేదు లేదు, నిజంగా ఆ సాయినాథుని పనే నన్ను పరీక్షించాడు, బాబానే ఇలా చేయిస్తాడు అని సీతమ్మకు బాగా తెలుసు. మనసులో బాబా బాబా నీ సంగతి నాకు తెలియదనుకున్నావా అనుకుంటూ ఉంటుండగా ఆటో ఇంటి గుమ్మం ముందు ఆగింది. మరుసటి రోజు ఆ 1000 రూపాయలను కొండపై క్షేత్రంలో శ్రీరామునికి గుడి కట్టిస్తున్నారు. ఆ 1000 రూపాయలకు ఇంకో 116 రూపాయలు కలిపి ఆ గుడికి అజ్ఞాత ఆటో నడిపే భక్తుడు అనే పేరుతో విరాళం ఇచ్చింది సీతమ్మ. ఇది అంతా సాయి లీలలో భాగమే. సాయి భక్తులకు ఇటువంటి అనుభవాలు ఎన్నో ఇంకెన్నో. సీతమ్మకు ఇటువంటి అనుభవాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. సీతమ్మ ఎంతటి ధన్యురాలో కదా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సాయిని నమ్మిన వారికి సాయినాథుడు అప్పుడప్పుడు చాలా గట్టిగా పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం నెగ్గి సాయినాథుని మనసును ఆనందింపచెయ్యాలి. అంతేగాని సాయిని నమ్ముకుంటే నాకు ఇటువంటి కష్టాలా అని అనుకోకూడదు. అది కష్టాలు కాదు, కేవలం పరీక్షే అనే దృఢమైన విశ్వాసంతో ఉండాలి. ఇంత అద్భుతమైన విషయాన్ని అందించిన మా రాజ్యమామకు మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, తన అనుభవాన్ని నాతో పంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అనుభవాన్ని సాయి బంధువులందరికీ చేర్చాలన్న హృదయంతో నేను దీనికి కథగా రూపకల్పన చేసి చదివి మీకు అందిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా అందరూ ఈ కథకు ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేసి, అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఆ సాయినాథుడు మనల్ని అందరినీ చల్లగా చూస్తాడని నమ్ముతూ ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే
వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.